హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మ చేతి వంట. ఈరోజు మన ఈ వీడియోలో దహీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పుల్కాలోకి సూపర్ ఉంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేటు, రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్స్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా ఘాట్లు పెట్టి ఫ్రై చేయడం వల్ల ఎగ్ లోపలికి ఉప్పు కారం పట్టి ఎగ్ చప్పగా కాకుండా టేస్ట్గా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కోసుకొని అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలా పేస్ట్ అంతా ఫ్రై అయ్యేలాగా 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడగా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక్కొక్క గుడ్డుగా వేసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అన్నది ఇలా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ అన్నది పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చెక్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ కూడా థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన దహీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.